Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 30 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఈక్వేషన్ డెరైవ్ చేసాం. వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఎక్స్ప్రెషన్ రప్పించాం. టుడేస్ టాపిక్ ఈజ్ Hertz experiment and Poynting theorem for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 23. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3లో సెకండ్ చాప్టర్ స్టడీ చేస్తున్నాం. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాక్స్వెల్ సమీకరణాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు. ఇప్పుడు పాయింటింగ్ థియరం అంటే తెలుసుకోవాలి. పాయింటింగ్ సిద్ధాంతం, ఇది మనకి స్టేట్మెంట్ ఒకటి ఉంది, ప్రూఫ్ అది లేదు. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేట్ అవుతుంటే ఎదరికి వెళ్తున్నప్పుడు పెర్పెండిక్యులర్గా ఒక సర్ఫేస్ ఒకటి అస్యూమ్ చేసుకుంటే ఆ సర్ఫేస్లోంచి యూనిట్ ఏరియాలోంచి ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ పాస్ అవుతుందో దాన్ని పాయింటింగ్ వెక్టార్ అని పిలుస్తాం. ఈ స్టేట్మెంట్ని పాయింటింగ్ థియరం అంటాం. సో ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ perpendicular to the direction of propagation of energy is called Poynting vector. విద్యుదయస్కాంత తరంగ ప్రసార దిశకు లంబంగా గల ఉపరితలంలో ఏకాంక వైశాల్యం గుండా ప్రసారమయ్యే శక్తిని పాయింటింగ్ సదిశ అని పిలుస్తాం. దీన్ని పీ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ బార్ క్రాస్ హెచ్ బార్కి సమానం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/μ0 ఇంటూ ఈ బార్ క్రాస్ బీ బార్. ఇక్కడ బీ బార్ అంటే μ0 ఇంటూ హెచ్ బార్ అవుతుంది, అంచేత ఈ రిలేషన్ రాస్తాం. హెచ్ బార్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బీ బార్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. హెచ్ బార్ని అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటాం, బీ బార్ని అయస్కాంత ప్రేరణ తీవ్రత అని పిలుస్తాం. ఇక్కడ పీ బార్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండిట్లకి కూడా పెర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే మూడు కూడా మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, హెర్జ్ ఎక్స్పెరిమెంట్. విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి మరియు శోధన హెర్జ్ ప్రయోగం అని పిలుస్తాం. సో ప్రొడక్షన్కి సంబంధించి ఆపరేటర్స్ చూస్తే ఏ, బి అనేవి రెండు కూడా బ్రాస్ మెటల్ ప్లేట్స్. అవి 40 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటాయి. చతురస్రాకారంలో 40 సెంటీమీటర్లు పొడవుతోటి వెడల్పుతోటి ఉంటాయి. సిడి అనేవి రెండు స్మాల్ మెటల్ స్పియర్స్, రెండు కూడా బ్రాస్ స్పియర్స్. ఇవి వీటిని బటన్స్ అని కానీ నాబ్స్ అని కానీ పిలుస్తాం. బొత్తములు అని పిలుస్తాం తెలుగులో, అలాగే గుండీలు అని కూడా పిలవచ్చు. చిన్న చిన్న స్పియర్స్ అన్నమాట ఇవి. సో రెండు థిక్ వైర్స్ తీసుకుని ఏబీల నుంచి సిడీలకి కనెక్షన్ ఇస్తారు. మధ్యలో చిన్న ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఏకి బీకి మధ్యలో 60 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సికి డీకి మధ్యలో స్మాల్ గ్యాప్ ఉంటుంది, 2 or 3 సెంటీమీటర్, 2 సెంటీమీటర్లు కానీ 3 సెంటీమీటర్లు కానీ చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ సీడీలని తీసుకెళ్ళి ఒక ఇండక్షన్ కాయిల్కి కనెక్ట్ చేస్తాం. ఆ ఇండక్షన్ కాయిల్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ సీడీల మధ్యలో ఎయిర్ ఏదైతే ఉందో అది అయనైజ్ అవుతుంది. ఇలా అయనైజ్ అవ్వడం మూలాన్ని సికి డీకి మధ్యలో కరెంట్ కండక్షన్ జరిగి ఒక స్పార్క్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్పార్కే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో బయటకు వస్తుంది. సో సికి డీకి మధ్య ఉన్న గ్యాప్లోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి అంటాం. ఇప్పుడు ఈ వేవ్స్ ఎదరికెళ్తుంటే డిటెక్షన్కి చిన్న ఆపరేటర్స్ ఎదరు పెట్టుకున్నారు.
అందులో ఈఎఫ్ అనేవి మళ్ళీ బ్రాస్ స్పియర్స్, బటన్స్ అని కానీ నాబ్స్ అని కానీ పిలుస్తాం. ఈ రెండు కూడా గుండీలు. అలాగే ఆర్ అనేది ఒక సర్క్యులర్ రింగ్. ఆ సర్క్యులర్ రింగ్ది డయామీటర్ ఇంచుమించు 70 సెంటీమీటర్ ఉంటుంది. అంటే బాగా లార్జ్ సర్క్యులర్ రింగ్ అనమాట. 70 సెంటీమీటర్ డయామీటర్తో ఒక సర్క్యులర్ రింగ్ ఒకటి ఉంటుంది. ఈకి ఎఫ్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, స్పార్క్ గ్యాప్ అంటాం దాన్ని. సో ఈకి ఎఫ్కి మధ్యలో వెరీ స్మాల్ గ్యాప్ పెడతారు. ఆర్ అనేది సర్క్యులర్ రింగ్. ఈఎఫ్ రెండు కూడా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ప్లేట్స్ కింద పనిచేస్తాయి. ఆర్ అనేది ఇండక్షన్ కాయిల్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్పార్క్ ఈ గ్యాప్లోకి ఎంటర్ అయ్యేసరికి ఆర్లో ఇండక్షన్ కాయిల్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ మూలాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ గ్యాప్లోకి ఎంటర్ అయ్యాయని చెప్పడానికి మనకి ఒక స్పార్క్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది డిటెక్షన్ మెథడ్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం, శోధన అని పిలుస్తాం దీన్ని. ఇక్కడ సర్క్యూట్లో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సర్క్యూట్ అంటాం. ఈ సర్క్యూటు ఒక ఎల్సీ సర్క్యూట్లా పనిచేస్తుంది. కెపాసిటరు, ఇండక్షన్ కాయిల్ ఉన్నటువంటి సర్క్యూట్లా పనిచేస్తుంది. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, సహజ పౌన పుణ్యం అని అడిగితే ఎల్సీ సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ రాస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC, వేర్ L ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ది కాయిల్, C ఈజ్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఒక గ్రాఫ్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. సో రెడ్ వేవ్ ఒకటి వేసాం ఇక్కడ. ఈ అనేది ఎలక్ట్రిక్ వేవ్ అంటాం దీన్ని. ఇది XY ప్లేన్లో ఉంటుంది. దీనికి పెర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూలాన్ని వేవ్ ఉంటుంది. దాన్ని మ్యాగ్నెటిక్ వేవ్ అని పిలుస్తాం. XZ ప్లేన్లో ఉంటుంది. సో H అనేది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మ్యాగ్నెటిక్ వేవ్ XZ ప్లేన్లో ఉంటుంది. XY ప్లేన్లో ఎలక్ట్రిక్ వేవ్, XZ ప్లేన్లో మ్యాగ్నెటిక్ వేవ్ రెండు పెర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ కంబైన్ అవ్వడం మూలాన్ని రిజల్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో దీంతో మనకి యూనిట్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. We will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.